హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మరొక ఉపవాస దినాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవా, శ్రీకర పరమంతర మహోన్నత నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం దేవా, కనపరుస్తున్నాం దేవా. నీ వాక్కుతో మా హృదయాలను తెప్పరిల్ల చేయండిసా. మా హృదయాలకి నీ ఏ వాక్యం అవసరమో తండ్రి ప్రభా. అయ్యా, మేము ఏ పరిస్థితిలో ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు, మా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు వేసా. ఏ బిడ్డకి ఏ వాక్ అవసరం తండ్రి ప్రభా, నీ వాక్ ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బలపరచమని తండ్రి ప్రభా, నీ వాక్కుతో మమ్మల్ని మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి అందరికీ. దేవుడిచ్చిన యొక్క గొప్ప కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నాన్న దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడి, ఏ మాట ద్వారా మనతో మాట్లాడని ఆశపడుతున్నాడో వాక్యాన్ని ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము దేవుడు చెప్తున్నాడు, ఇది నాన్న నీకు వ్యతిరేకంగా పనిచేయుటకు బయలుదేరిన శత్రువును దేవుడు నీ వైపుకే త్రిప్పబోతున్నాడంట. ఏంటంటే నీకు వ్యతిరేకంగా కార్యం చేయడానికి, ఏదన్నా పని చేయడానికి బయలుదేరిన శత్రువునే దేవుడు నీ వైపుగా దేవుడు తిప్పబోతున్నాడంట. ఆమేనని చెప్తారా? అయితే ఎక్కడ దేవుడు ఏ విధంగా శత్రువుని బైబిల్ ద్వారా మనతో ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నాడు, ఏ విధంగా శత్రువుని వెనుక మన వైపు తిరిగి తిప్పగలుగుతాడు దేవుడు అని చెప్పి వాక్యంలో మనము ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము బైబిల్ మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం మనం చూసుకున్నట్లయితే, అంతటి యెహోవా బిలాము కన్నులు తెరవజేసిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా. ఆమేన్. ఏంటండి, బిలాముకు దేవుని యొక్క దూత ఖడ్గమును ఖడ్గమును దూసిన ఒక దూత అతని ఎదుట నిలిచి ఉండటము బిలాము చూస్తాడంట. ఏంటంటే ఒక దూత ఖడ్గమును పట్టుకొని ఎదురుగా ఖడ్గము పట్టుకొని ఒక దూతని తన ఎదురు నిలవటము బిలాము చూసి తనకి సాష్టాంగ నమస్కారం చేస్తాడంట. అయితే ఈ బిలాముని దూత అడ్డగించడం ద్వారా ఏ విధంగా ఇజ్రాయేలీల వైపు మనం తిరిగాడో మనం చూద్దాం. అయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణంలో వాళ్ళు ఎక్కడ దిగుతారంటే మోయాబు ఒక అరణ్యంలో వాళ్ళు దిగుతారనమాట. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ వాళ్ళు కొంచెం సేపు వాళ్ళు ఎక్కడ అరణ్యంలో దిగినా కూడా, అమ్మోరీయుల దగ్గర ఎక్కడ దిగినా కూడా వాళ్ళు ఆ పరిస్థితి, ఆ ప్లేస్ని వాళ్ళు జయించేస్తున్నారు, ఆ శత్రువులను వాళ్ళు జయించేస్తున్నారు అనమాట. అయితే అక్కడ ఆ యొక్క జనాంగాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు భయపడే యొక్క స్థితి ఏర్పడుతుంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు మోయాబు ఒక మైదానంలో దిగినప్పుడు వాళ్ళందరూ అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మోయాబీలు అంటే అక్కడున్న బాలాకు అనే అతను ఏమైందంటే వాళ్ళందరిని చూసి భయం అనేది పట్టుకుందంట. వీళ్ళు మిక్కిలి సంఖ్యకు 22వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలులకు జంకిరి. కదండి, ఎంత గొప్ప దేవుడు కదండి. ఇజ్రాయేల్ ప్రజలను చూస్తే మోయాబీలు జంకుతున్నారంట. అదేవిధంగా చేసి వాళ్ళని చూసి మిక్కిలి భయపడుతున్నారంట. ఆ జనాంగాన్ని చూసి దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ ఎరిగే విధంగా దేవుడు గొప్ప కార్యాలు ఇజ్రాయేల్ పక్షాన దేవుడు చేశాడు కదా. మనం అన్న ఒక విషయంలో మనం చూసాం. అంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం చూసాం ఏంటంటే, కానాను స్త్రీని దేవుడు ఏ విధంగా కుక్కతో పోల్చాడో దేవుడు మనం చూసాం అనమాట. అంటే కానాను స్త్రీని వాళ్ళు ఎవరండి? వాళ్ళు మోయాబీలు కదా. వాళ్ళ యొక్క తెగ సంబంధించిన వాళ్ళే ఈ మోయాబీలు. అయితే ఈ మోయాబీలు అంటే క్రైస్తవులకి, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా పని జరిగించే వాళ్ళు, ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్నవారు అనమాట ఈ మోయాబీలు, అమ్మోనీలు, పెరిజీలు, ఇలాంటివన్నీ తెగలన్నీ కూడా ఇజ్రాయేలులకు వ్యతిరేకంగా పనులు జరిగిస్తూ వాళ్ళకి శత్రువులుగా ఉన్నవారు అనమాట. అయితే ఆ శత్రువు ఇజ్రాయేలుని చూసి భయపడే స్థితి దేవుడు కలిగజేస్తాడు. మోయాబీలు భయపడతారంట, మిక్కిలి భయపడి జంకి వాళ్ళు ఏం చేస్తారంటే, అయితే
బాలాకు దగ్గరకు వచ్చి మిద్యానీలు అందరూ కలిసి మిద్యానీలు కలిసి బాలాకుని సిప్పోరా కుమారుడి బాలాకు మోయాబీలకు రాజు అంట. ఆ మోయాబీలకు ఆ టైంలో రాజు ఎవరంటే బాలాకు. అక్కడ ప్రజలందరూ బాలాకు దగ్గరకు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు ఇలా ఇక మైదానంలో కూడుకొని వచ్చారు అని చెప్పి దిగారు అని చెప్పి వాళ్ళకి భయంతో బాలాకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే బాలాకు ఏం చేస్తాడంటే అయితే అక్కడ ఏం చేస్తాడంటే అతను వెళ్ళి బిలాము అనే ప్రవక్త దగ్గరికి వెళ్తాడనమాట. బిలాము అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాడంటే అయితే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదండి కానాను స్త్రీ విషయంలో. మోయాబీలు ఏం చేస్తుంటారు, వాళ్ళు విచ్ క్రాఫ్ట్ అంటే వాళ్ళు విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఒక వృత్తి మాంత్రికుల ఒక విద్య అనమాట. వాళ్ళు సోది చెప్పడం ఇవన్నీ జరిగిస్తూ ఉంటారు. అయితే బిలాము దగ్గరికి బిలాము ప్రవక్త దగ్గరికి బాలాకు కొంతమంది వ్యక్తులను పంపిస్తారు. వాళ్ళు ఏం తీసుకొని వెళ్తారు తెలుసా, అంటే ఒక ప్రవక్త దీవిస్తే వాళ్ళు దీవించబడతారని, ఒక ప్రవక్త శపిస్తే వాళ్ళు శపించబడతారని వాళ్ళందరికీ ఎరుగంట. వాళ్ళకి తెలుసు ఒక ప్రవక్త యొక్క విలువ, ప్రవక్త యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. కాబట్టి అయితే బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ సొమ్ము తీసుకొని వెళ్తారంటే, కాబట్టి మోయాబు పెద్దలందరూ మిద్యాని పెద్దలు సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటను అతనికి తెలియజెప్పారంట. అయితే మోయాబీలు వీళ్ళందరూ కలిసి పెద్దలు ఏ సొమ్ము తీసుకెళ్లారండి, సోదె సొమ్ముని తీసుకొని వెళ్ళి ఆ సొమ్మును ఆశ చూపించి వాళ్ళని ఇజ్రాయేలుని నువ్వు శపిస్తే శపించబడతారు, నువ్వు దీవిస్తే దీవించబడతారు, కనుక నువ్వు బయలుదేరి వాళ్ళని శపించడానికి రమ్మని చెప్పి మా యొక్క దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు దిగి ఉన్నారని చెప్పి వాళ్ళు బిలాము ప్రవక్తకి వాళ్ళు మనవి చేయడానికి వచ్చారనమాట. అయితే బిలాము ప్రవక్తకి మనవి చేయడానికి వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు బిలాముతో ఆ దినానం దర్శిస్తాడు. బిలాముతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకని ఏమనంటే దేవుడు నీ వారితో 12 వచ్చిన మనం చూసుకున్నట్లయితే, అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. ఆమె దేవుడు ఏం చెప్తాడండి బిలాముకు, నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు కనుక వాళ్ళని శపించకూడదు అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞను దేవుడు బిలాముకు చెప్తాడనమాట. కళలో దేవుడు దర్శనమిస్తాడు. మనం డ్రీమ్స్లో చూసారా, బిలాము కూడా ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ దినాన నువ్వు కూడా ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ శత్రువు ఏ విషయంలో నువ్వు పోరాడుతున్నావో, ఎదురుగా ఉన్నావో, ఏ శత్రువు నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి బయలుదేరిందో, నీకు వ్యతిరేకంగా ఏ యొక్క పన్నాగ శత్రువు పన్నుతుందో, నీకు వ్యతిరేకంగా ఏదైతే కార్యాలు నీ యొక్క విశ్వాసాన్ని కృంగదీయడానికి, లేదంటే నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను బలహీనపరచడానికి ఏ శత్రువు అయితే బయలుదేరుతుందో, అయితే దేవుడు వాళ్ళని కలలు దర్శించును గాక. ఆమేనని చెప్తారా? మనకి ఎదురుపడే ప్రతి మనిషి కావచ్చు, లేదా ఏ పరిస్థితి అయినా కావచ్చు, దేవుడు వాళ్ళని బిలామును దర్శించినట్లు దేవుడు మన శత్రువులని దర్శించును గాక. దేవుడి దినాన్ని శత్రువుని దర్శించబోతున్నాడు. శత్రువుకి దేవుడు ఆజ్ఞ అయిపోతున్నాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరంట, ఆశీర్వదింపబడిన వారంట. అయితే దేవుడు నీ గురించి నా గురించి ఏం చెప్తాడంటే, దేవుడు మీరు ఆశీర్వదింపబడిన వారు, మనల్ని శపించకూడదనే దేవుడు ఒక శత్రువుకి శపించడానికి బయలుదేరాలని నిర్ణయం చేసుకున్న శత్రువుకి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అయితే దేవుని మాటను కూడా లెక్క చేయకుండా బిలాము తిరిగి బయలుదేరతాడండి. ఇశ్రాయేలుని శపించడానికని బయలుదేరతాడు. అలా బయలుదేరి తన ప్రయాణంలో ఒక దూత చూసుకున్నట్లయితే బిలాము బయలుదేరతాడు. 22వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నాం కదా. దేవుడు ఒక బిలాము ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా శపించడానికి బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఒక గాడిదను తీసుకొని గాడిదకు గంత కట్టి బయలుదేరుతాడు అక్కడి నుంచి. అయితే దారిలో ఏమైందంటే, ఒక దేవుని దూత గాడిద కళ్ళు తెరవబడి ఉన్నాయంట. దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా ఉంచోవడం గాడిద చూస్తుంది. అయితే గాడిద వెళ్ళలేక ఇటు వెళ్తున్నా కూడా దూత అడ్డగిస్తూ ఉంటుంది గాడిదని. అయితే గాడిద అది వెళ్ళకుండా అక్కడ అడ్డుగా ఉన్నప్పుడు బిలాము దాన్ని కొడతాడనమాట. 3 సార్లు బిలాము గాడిదని కొడతాడు. అయితే ఆ సమయంలో ఏమైంది తెలుసా, దేవుడు గాడిదకి దేవుడు గొంతునిస్తాడంట. ఏం చూసుకున్నట్లయితే 28వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా
ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనక అది నీవు నన్ను మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసి తిని అని చెప్పి అని అడిగాడంట. అని బిలాముతో అన్నాడంట. బిలాముతో అని గాడిద చెప్పిందంట. ఎంతెంత గొప్ప దేవుడు అండి. దేవుడు జంతువులకు కూడా దేవుడు నోరు ఇచ్చే దేవుడు. మన ఎటువంటి పరిస్థితి అయినా కూడా జంతువులను కూడా దేవుడు నీ పరిస్థితిలో మాట్లాడించగలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదండి. బిలాముకు దేవుడు దర్శించిన మాట వినలేదు, కానీ ఆ గాడిదను కూడా దేవుడు దర్శించాడు దూత ద్వారా. అయినా కూడా గాడిద తప్పించుకుని బిలాము ఎప్పుడైతే కొట్టాడో అది దేవునికి దూత చెప్తుంది, నాకు నేను ఇంకొకసారి కొడితే నిన్ను అంతమందించేదాన్ని అని చెప్పి దూత ఆ బిలాముతో చెప్తుంది అనమాట. ఎప్పుడైతే గాడిదను కొట్టినప్పుడు 3 సార్లు గాడిద పడిపోతుంది అనమాట. ఆ పడిపోగానే దేవుని దూత అక్కడ ఏమైతే దేవుని దూత బిలాముకు కనపడుతుంది. ఎప్పుడు బిలాము కనపడుతుంది? దేవుడు బిలాము యొక్క కన్నులు తెరవజేశాడంట. అయితే దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఒక జంతువు కూడా నోరు తెరవజేసిన దేవుడు. అంటే దేవుని యొక్క ప్రజలకు ఉన్న ఆయన దృష్టిలో ఉన్న ప్రత్యేకత లాంటిది. మనకు వ్యతిరేకంగా ఎటువంటి పరిస్థితులు ఎగుస్తున్నా, మనకి వ్యతిరేకంగా ఎటువంటి శత్రువులు ఎగుస్తున్నా కూడా జంతువులను కూడా దేవుడు వాడుకుంటాడు. జంతువులు కూడా దేవుడు నోరిచ్చి మాట్లాడించగలిగే దేవుడు అనమాట. అయితే మన నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఒక దూత అడ్డగించును గాక. ఆమెనని చెప్తారా? అయితే ఈ దినాన నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు కానీ, నువ్వు ఎదుర్కొన్న సమస్యలు కానీ, నీకు జయం ఇవ్వడానికి, నీకు వ్యతిరేకంగా బయలుదేరిన శత్రువుని అడ్డగించడానికి దేవుడు ఆయన ఒక దూతని అక్కడ నిలిపి ఉన్నాడు. దేవుని శత్రువు మన మీదకి రాకుండా దేవుడు ఆయన ఒక దూత ద్వారా, ఆయన ఖడ్గం ద్వారా దేవుడు అక్కడ అడ్డుగా నిలిపి ఉన్నాడు. ఆమెనని చెప్తారా? నువ్వు భయపడొద్దు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకి ఈ విషయం తెలియదు కదండి. కానీ మన పరిస్థితి సమస్తం ఎరిగిన దేవుడు. మనమైతే తెలియదు, కానీ వెనక ఏ శత్రువు ఏ పన్నాగాలు పన్నుతుందో, ఏ యొక్క మనకి అవిశ్వాసం దెబ్బతీయడానికి ఏ శత్రువు మన కుటుంబం విషయంలో పొంచి ఉందో, మన బిడ్డల విషయంలో ఏ యొక్క కీడు దాగుందో మనకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆయన దూత ద్వారా మన శత్రువును అడ్డగించే దేవుడు. అయితే అదే విధంగా ఏ జంతువులు కూడా మాటలు ఇచ్చి దేవుడు వాడుకునే దేవుడు. మన పరిస్థితిని ఆయనకి మహిమకరంగా మార్చడానికి దేవుడు ఆయనకి చెప్తాడు కదా, నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డిని ముట్టినవాడు అంట. దేవుడు నీ ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ముందు నీకు జరగబోయే ప్రతిదీ నీకు ఆలోచన రాకముందే దేవుడు ఎరిగిన దేవుడు. నీ శత్రువు బయలుదేరక ముందే నీకు ఎటువంటి ఎదురు పరిస్థితులు జరగబోతున్నాయి, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని పోతున్నావు దేవుడు ముందుగానే ఎరిగిన దేవుడు. దేవుడు నీకన్నా ముందుగా ఒక దూతని నీ శత్రువును అడ్డగించే విధంగా దేవుని దూత వెళ్ళబోతుంది. నీకన్నా ముందుగా దేవుడు అక్కడ ఎదురుకున్న శత్రువుని దేవుడు భయంతో నింపబోతున్నాడు. అయితే దేవుడు గాడిద కూడా దేవుడు నోరిచ్చాడు ఇజ్రాయెల్ పక్షంలో. ఇజ్రాయెల్ ఎవరంటండి? ఆశీర్వదింపబడిన వారు, వాళ్ళను నువ్వు శపించడానికి వీల్లేదని చెప్పి దేవుడు బిలాముకు గట్టిగా ఆజ్ఞాపిస్తాడు. అయితే ఈ దినాన నీకు శత్రువు, నా యొక్క శత్రువు కూడా నీ జీవితంలో అప్పులనే బాధ, ఏ శత్రువుతో నువ్వు పోరాడుతున్నావో, అనారోగ్యమైన శత్రువుతో నువ్వు పోరాడుతున్నావా, నీ కుటుంబంలో అసమాధానమైన శత్రువుతో నువ్వు పోరాడుతున్నావేమో, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నావేమో, లేదంటే మనుషుల విషయం నీకు వ్యతిరేకంగా మనుషులు అనేక పన్నాగాలు పన్నుతూ నీకు వెనక అనేకమైన చాడీలు చెప్తూ, లేదంటే వెనక మాట్లాడుతూ, ఇలాంటి వాటికి ఏ విషయం నువ్వు పోరాడుతున్నావో దేవుడు ఇది ఒక దూతని నీకు శత్రువును అడ్డగించడానికి పంపబోతున్నాడు. దేవుడు నీకు ఒక దూత ద్వారా ఆయన శత్రువుకి భయాన్ని కలగజేయబోతున్నాడు. నీకు శత్రువుని దూత దర్శించబోతుంది. ఆమెనని చెప్తారా? అయితే గాడిద కూడా దేవుడు మాట ఇచ్చాడు. జంతువులు కూడా దేవుడు నీకు సమస్యలు దేవుడు వాడుకోగల సమర్థుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనం చూసుకున్నట్లయితే బిలాం గాడిదకి ఏ విధంగా గొంతు ఇచ్చాడో, అయితే ఆ టైంలో ఏమైందంటే 31వ వచనంలో చూసుకున్నట్టు అంతలో యెహోవా బిలాం కన్నులు తెరవజేశాను. అప్పటి వరకు బిలాము ప్రవక్తే, కానీ ఆయన కన్నులు ఏమైందండి? మూయబడి ఉన్నాయంట. ఆయన ఆత్మీయ కన్నులు ఒక దూతని చూడలేని స్థితిలో ఉన్నాయి, కానీ బిలాము కన్నులు దేవుడు తెరవజేశాడంట. అయితే మనం కూడా చాలాసార్లు మన కన్నులు కూడా మనకు ఎదురయ్యే మన యొక్క దేవుడు చేసే కార్యాలని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని మనం చాలాసార్లు
కొన్నిసార్లు చూడలేకపోతాము దేవుని యొక్క శక్తిని. అంటే ఆయన మన పట్ల ఉన్న గొప్పతనాన్ని, మనం ఆయన ప్రేమని, ఆయన ఔన్నత్యాన్ని మనము చూడలేని స్థితిలో, ఆయన యొక్క దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికని కూడా మనం చూడలేని స్థితిలో ఉంటాం. అది ఎందువల్ల అంటే మనకు ఆత్మీయ కనులు అనేది మనం మూయబడడం వల్ల. అయితే దేవుడు చెప్తే బిలాము కనులు అంటే తెరవ చేశాడంట. బిలాము కనులు తెరవ చేయగానే ఎప్పుడైతే కన్నులు దేవుడు తెరవ చేశాడో బిలాముకి, దేవుని దూత తనకి ఎదురుగా ఉన్న దూత కనబడింది. అప్పటి వరకు ఎదురుగా ఉన్న దూత గాఢతగా కనపడింది కానీ బిలాము కనపడలేదు. కానీ మనం కూడా దేవుని అడగాలి, మన ఆత్మీయ కన్నులు తెరవమని, దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క కళలు, దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దేవుని చూసే కృపను మనకు దయచేయమని, ఆయన కళల ద్వారా, ఆయన యొక్క దర్శనాల ద్వారా ఆయన చూసే కృపని మన కన్నులు తెరవజేయమని మనం దేవుని అడిగే స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే బిలాము కన్నులు తెరవబడి 31వ వచనం చూసుకున్నట్లయితే, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరవజేసిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. అది ఏంటి అంటే దేవుని దూతను ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో బిలాము దూతకి సాష్టాంగ నమస్కారం చేశాడంట. అయితే ఏమవుతుందండి, దూత చెప్తుంది, ఆ గాడిదని నువ్వు ఎందుకు ముమ్మారు కొట్టావు, నా ఎదుటి నుండి తొలగిపోయాను, అది నా ఎదుటి నుండి తొలగిపోయిన లక్ష్యంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాన్ని ప్రాణం రక్షించి ఉంది నేను అతనితో చెప్పాను. గాడిద చెప్పింది, నువ్వు ఎందుకు ఆ గాడిదని 3 సార్లు కొట్టావు, అది ఒకవేళ తప్పించుకున్నట్లే నిన్ను చంపి దాని యొక్క ప్రాణం రక్షించుద్దునని చెప్పి దూత బిలాముతో మాట్లాడుతుంది అనమాట. అప్పుడు బిలాము అడుగుతాడు, నీ ఇజ్రాయేల్ ప్రజల్ని నేను శిక్షించకుండా నేను తిరిగి వెళ్ళిపోవాలా అని చెప్పి అడుగుతాడు అనమాట. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తాడు బిలాముకి, అయితే నువ్వు వెళ్ళు కానీ అని దేవుడు చెప్తాడు, వెళ్ళు కానీ అక్కడ ఏం చేయాలో దేవుడు బిలాముకి అక్కడ నడిపిస్తాడనమాట. అంటే దేవుడు కీడు చేయడానికి, శపించడానికి బయలుదేరిన ప్రవక్తనే దేవుడు ఇజ్రాయేలుకి ఒక ఆయుధంగా వాడుకుంటాడు. వాళ్ళ ఆశీర్వాదానికి ఒక ఆయుధంగా దేవుడు వాడుకుంటాడు అనమాట. అయితే మన బైబిల్లో చాలాసార్లు మన సౌలు కూడా ఇజ్రాయేలుని చంపడానికి, దేవుని నమ్ముకున్న చంపడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు దేవుడు అక్కడ అడ్డగించి ఏం చేశాడండి, ఆ సౌలుని ఇజ్రాయేల్ పక్షపు వారిగా సౌలుని పౌలుగా మార్చేస్తాడు. సౌలుని తిరిగి ఇజ్రాయేల్ పక్షాన ఒక న్యాయవాదిగా అక్కడ నిలబడగలుగుతాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హామాను విషయంలో, హామాను ఏ రాజముద్రనైతే యూదా వారందరిని చంపడానికి ఏ రాజముద్రను వాడాడో అదే రాజముద్రని తిప్పి హామానునే ఉరికొయ్యి ఎక్కేలాగా దేవుడు చేశాడు. అటువంటి గొప్ప కార్యాలు నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు, నీ జీవితం, నా జీవితంలో. అయితే ఈ దినాన నువ్వు ఎదుర్కొన్న సమస్యకి దేవుడు ఒక దూతని అడ్డగించబోతున్నాడు. నువ్వు ఎదుర్కొన్న శత్రు యొక్క పన్నాకాలకి ఒక దూత అడ్డగించబోతుంది. అయితే ఇజ్రాయేలు దేవుడు ఏంటంటే మనమంట ఆశీర్వదింపబడిన వారంట. మనం ఆశీర్వదింపబడిన వారిని ఎవరు ఇది చెప్పించడానికి వీల్లేదని చెప్తున్నాడు. అయితే మనం ఏదైనా శపించినా కూడా దేవుడు చెప్తే హేతువు లేని శాపము వర్ధిల్లదు. ఏదైనా శపించడం మన జీవితం మనం చూసినా కూడా వారి యొక్క మాటలు వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనము ఆశీర్వదింపబడిన వారం అంతే. అయితే బిలాముని దేవుడు ఆ యొక్క శత్రువుగా బయలుదేరిన బిలాము, ఒక శపించడానికి బయలుదేరిన బిలాముని ముమ్మారు ఆ బాలాకు ప్రవక్త బాలాకు రాజు ఏం చేస్తాడంటే 7 సార్లు బలిపీఠాలను కడతాడనమాట. 7 బలిపీఠాలను కట్టి వెళ్ళి ఇక్కడ ఇజ్రాయేల్ నువ్వు శపించు, ఇక్కడ ఇజ్రాయేల్ నువ్వు శపించు అన్నప్పుడల్లా అక్కడ దేవుడు ఏం సెలవిస్తాడు, నువ్వు శపించొద్దు అని చెప్పి దేవుని మాట బిలాము నోటి ఉంచుతాడు. దేనికి వెళ్ళాడండి బిలాము? ఇజ్రాయేల్ని శపించడానికి వెళ్ళాడు. కానీ అక్కడ దేవుడు బిలాము దేనికి వాడుతున్నాడు చూద్దామా. దేవుడు బిలాము ఇజ్రాయేల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే, ఇదిగో దీవించుమన్నకు సెలవాయను, దేవుడు సెలవిచ్చినట్టుగా బిలాము ఇజ్రాయేల్ విషయంలో పలుకుతున్నాడు. ఆయన దీవించిన నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషం లేదు, ఇజ్రాయేల్ ఏ వంకరతనం లేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నేను నేను మార్చలేను. దేవుడు దీవించమని అన్నాడు కాబట్టి నేను మార్చలేను. దీవించేది ఆయనే. ఏ వంకరతనం లేదు, యాకోబులో ఏ దోషం లేదు. అతని దేవుడు యెహోవా అతనికి తోడైన రాజు యొక్క జయధ్వని ఉన్నది. అంటే గురుపోతు వంటి వేగం అతనికి కలిగిద్ది. అంతేగా నిజంగా యాకోబులో ఏ మంత్రం లేదు, అంటే ఇజ్రాయేల్ ఏ శకునం కూడా లేదు. అంటే ఆ కాలం మీద దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలుకు తెలియబడెను. అయితే ఎంత గొప్పగా బిలాము
ఆశీర్వదిస్తున్నాడండి. బిలాము వెళ్ళిందేమో యాకోబు శపించడానికి, ఇజ్రాయెల్ని శపించడానికి వెళ్ళాడు. కానీ అదే నోటితో దేవుడు ఆశీర్వాద వచనాలు పలికిస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా ఏది లేదు, నీలో ఏ వంకరతనం లేదు, నీకు ఏ శకునం పనిచేయదంటే ఇజ్రాయెల్కు మనకి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ శకునాలు, ఏ మంత్రాలు కూడా పనిచేయదు. ఏదైనా విచ్ క్రాఫ్ట్స్, ఏదైనా మంత్రాలకు మనకు వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు చేస్తాను మనము భయపడుతుంటాం. కానీ ఈ యొక్క మాటను మనం ఎత్తిపట్టి మాట్లాడినప్పుడు ఆ యొక్క అన్నీ కూడా తిప్పికొట్టబడతాయి. అయితే మనలో ఏంటంటే ఏ శకునం మనలో లేదు, ఇజ్రాయెల్కి ఏ శకునం లేదు, మనలో ఏ మంత్రం కూడా మనకి పనిచేయదు. అంతేకాదు ఆ కాలం దేవుని కార్యంలో యాకోబు వంశస్థుల మీదకి తెలియజేయబడి అయితే చెప్తాడు, వాళ్ళు ఆది వేటకు తిరిగిన చంపబడిన వాటి రక్తం తాగు కాడు సింహం వల్లే వీళ్ళు ఉన్నారు. గురుబోతుకున్న వేగాన్ని ఈ యాకోబుకు ఇజ్రాయేలుకు ఉంది అని చెప్పి గొప్పగా బిలాము ఆశీర్వదిస్తాడు. అయినా అక్కడ ఆశీర్వదిస్తాడు కదా, అయినా మళ్ళీ బాలాకు మళ్ళీ తిరిగి ఇంకొక బలిపీఠం కడతాడు, 7 బలిపీఠాలు కడతాడు. మళ్ళీ బలిపీఠం దగ్గర తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చి బిలాము వచ్చి దేవోక్తి కన్నులు తెరవజేసినందున అతడు ఏం చెప్తాడంట, అతడు యాకోబుని గుడారములు ఇజ్రాయేలుని నివాసం ఎంతో రమ్యమైనవి వాగువలు అవి 24వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనము నది తీరం అందలి తోట వలె యెహోవా నాటిన అగరు చెట్ల వలె నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలె నువ్వు ఉన్నావు అని చెప్పి నీళ్లు అతని బొక్కలు కారును. ఇలాగ అనేక విధంగా తన బాణముతో వారిని గుచ్చును. సింహం వల్ల ఆడు సింహం వల్ల అతడు కృంగి పడుకొనెను. అతని లేపు వాడెవడును, నిన్ను దీవించేవాడు దీవింపబడు, నిన్ను శపించేవాడు శపించబడును అని చెప్పి బిలాము ప్రవక్త ఇజ్రాయేలుని ఆశీర్వదిస్తాడు. బిలాము వెళ్ళింది ఏంటండి, శపించడానికి వెళ్ళాడు. శపించడానికి వెళ్ళి నోరుని దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు వాడుకున్నాడు. ఇదే విధంగా దేవుడు నా జీవితంలో కూడా ఈ దేవుని ఆత్మ బిలాము మీదకి దిగి వచ్చి దేవుడు ఆ శత్రువుని ఒక ఆయుధంగా మనల్ని బ్లెస్ చేయడానికి వాడుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా దేవుడు ఈ దినాన కూడా నీ శత్రువుని దేవుడు నీ ఆశీర్వాదానికి కారణంగా దేవుడు వాడుకోబోతున్నాడు. నీ శత్రువు ద్వారానే నువ్వు నీ యొక్క బ్లెస్సింగ్స్ పొందుకోబోతున్నావు. బిలాము శపించడానికి వచ్చాడు ఇజ్రాయెల్ని, కానీ అతని నోటితో దేవుడు ఏమించాడు, ఏ భయం అతనికి కలుగజేశాడు, దేవుని దూతలు అడ్డగించేలా చేశాడు. అంతేకాదు దేవుడు గాడిదకు కూడా నోరిచ్చాడు. ఆయన యొక్క గొప్ప కార్యాలు మన ఊహకు అందని కార్యాలు, మనమైతే ఊహకు అందని విధంగా దేవుడు మన పరిస్థితుల నుంచి, మన బంధకాల నుంచి తప్పించగలిగే దేవుడు. అయితే బిలాము నోట ఏ విధంగా ఆశీర్వాదం ఉంచాడో అదే విధంగా నీకు వ్యతిరేకంగా నిన్ను శపించడానికి, లేదంటే నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి, నిన్ను అవమానపరచ, నిన్ను కృంగతీయడానికి బయలుదేరిన శత్రువునే దేవుడు ఒక ఆయుధంగా నీ ఆశీర్వాదాలకి వాడుకోబోతున్నాడు. ఆ యొక్క వారి మాటలే నిన్ను ఆశీర్వాదానికి లేవనెత్తబోతున్నాడు. వాళ్ళు చేసే క్రియలే దేవుడు నిన్ను గొప్పగా అక్కడ నిలబెట్టుకోబోతున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు విషయంలో, యూదా వారి విషయంలో హామాను వాడిన రాజముద్రనే తిరిగి హామాను మీదకే వెళ్ళింది కదండి. అది సౌలుని దేవుడు పౌలుగా మార్చిన దేవుడు. ఇజ్రాయేల్కి ఏ శకునము మనకి, ఏ శకునము ఏ మంత్రం మనకి పనిచేయదు. మనం దీవించిన వాళ్ళు చెప్పాలి, మనం ఏం చెప్పాలంటే మనం దీవించిన వాళ్ళు దీవించబడతారు, శపించిన వాళ్ళు శపించబడతారు. అయితే మనం కూడా ఇతరులని దీవించే వారిగా ఉండాలి. అయితే దేవుడు చెప్తాడు, మనకు ఎదురుగుపడ్డ మనకు తెలియకుండానే మనకు వ్యతిరేకంగా బయలుదేరిన శత్రువుని దేవుడు మనకి పాజిటివ్గా, మనకి అదే శత్రువును వాడుకునే దేవుడు నీకు మేలుకరంగా ఆ కార్యాన్ని దేవుడు మలచబోతున్నాడు. ఆమెనని చెప్తావా? ఏ విషయంలో భయపడదు, ఈ విషయంలో జడియవద్దు, కానీ దేవుడే నీ పక్షాన్ని దేవుడు చెప్తాడు కదా, ఊరికే నిలుచుండి చూడడి, ఆయన చేసే భీకరమైన కార్యాలు మీరు చూడమని చెప్తాడు. యుద్ధం యెహోవాది కదా, మీరు యుద్ధం చేయి. యెహోషువ విషయంలో, యెహోషాపాతు విషయం దేవుడు చెప్తాడు, మీరు ఏ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఊరక నిలుచుండి ఆయన చేయి గొప్ప కార్యం మీరు చూడమని దేవుడు చెప్తాడు. ఊరక నిలుచుండి మనం ప్రతి పరిస్థితి కూడా మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ముందుగానే దేవుడు మనకు జరగబోయే కీడుల్ని, శత్రువునే దేవుడు తప్పించి ఆ శత్రువుని దేవుడు మనల్ని మహిమపరచడానికి, మనకి వ్యతిరేకంగా బయలుదేరిన శత్రువుని దేవుడు గొప్పగా మనల్ని ఉంచడానికి ఆ శత్రువుని వాడుకుంటాడు. మన
ఆశీర్వాదానికి, మనల్ని శపించడానికి బయలుదేరే శత్రువునే మన ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటాడు అనమాట. ఇటువంటి గొప్ప కార్యము దేవుడు నీలో నాలో జీవితంలో జరిగించును గాక. దేవుడు చెప్తారు కదా, ఒకని ప్రవక్తన ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు మన శత్రువులను సహా దేవుడు మిత్రులుగా చేసే దేవుడు కదా. అయితే దేవుడు మన శత్రువుల్ని వాడుకొనే మన ఆశీర్వాదాన్ని ఒక మెట్టుని పైకెత్తబోదు. మనల్ని అయితే అవమానపరిచేవాళ్ళు, మనల్ని నిందించే వాళ్ళు, మనల్ని తప్పుగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ యొక్క మాటలే మనల్ని ఒక్కొక్క మెట్టు పెంచుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. వాళ్ళ యొక్క క్రియలే, వాళ్ళ యొక్క అసూయే, మనకు ఎదురుగా ఉన్న మనుషుల యొక్క అసూయ, వాళ్ళకున్న వాళ్ళకి ఏమంటారు ఈర్ష్య మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది. మనకు తెలియకుండా మనుషులు కావచ్చు, శత్రువు కావచ్చు, ఏ విధంగా మనకు వ్యతిరేకంగా బయలుదేరిన వాళ్ళ మాటలే, వాళ్ళ యొక్క పనుల ద్వారానే దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడు. వాళ్ళ ఈర్ష్య, వాళ్ళ అసూయే మనల్ని గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఇతరులకి మన విషయంలో గర్వము లేదంటే తక్కువగా చూసే చూపే, వాళ్ళ ఇతరులు మనల్ని తక్కువగా చూసే చూపే మనకి ఒక విజయానికి ఒక మెట్టుగా అవుతుంది. దేవుడు అంత గొప్పగా మనల్ని ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే అసహించుకుంటే, ఎవరైతే తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే అవమానాన్ని కలగజేయాలని చూస్తున్నారో, ఎప్పుడు హీనంగా తక్కువగా వెళ్ళని చూడాలనుకుంటారో, దేవుడు వాళ్ళనే వాడుకొని దేవుడు నేను గొప్పగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. వాళ్ళ ద్వారా నేను ఘనమైన స్థితిలో నీవెక్కడ తలదించుకున్నావు దేవుడు, నేను అక్కడే తలెత్తబోతున్నాడు. ఎవరి ముందు నువ్వు అవమానంగా పడ్డావు దేవుడు, అక్కడే నిన్ను అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు అక్కడ దయచేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన ఏకీభవిస్తావా? స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతిస్తున్నాం దేవా. నువ్వు చేసిన భీకరమైన కార్యాలను బట్టి నీకు వందనాలు దేవా. అవును దేవా, మాకు వ్యతిరేకంగా బయలుదేరిన శత్రువు మనుషుల్ని వాళ్ళని వాడుకొని దేవా ఏసయ్య మాకు విజయాన్ని దయచేసే దేవుడు, ఆ యొక్క శత్రువుని మా పక్షాన్ని తిప్పే దేవుడు ఏసయ్య, మాకు విజయానికి అయ్యా పని చేసేలాగా మమ్మల్ని ఆశీర్వాదకానికి కారకులుగా మా శత్రువుల్ని నువ్వు మా వైపు తిప్పే దేవుడు దేవా. ఏసయ్య నువ్వు చేసే మేలులు దండి ప్రభా, కందని కార్యాలు ఏసయ్య. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఏ సమస్యలోనైనా బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్క సమస్య నీకు కంట్రోల్ తీసుకున్నందుకు వందనాలు. నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మా శత్రువులు, మాకు వ్యతిరేకంగా మనుషులను వాడుకొనేసి మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళబోతున్నందుకు నేను స్తుతిస్తూ గణపరుస్తూ తండ్రి, నీ నామానికి మహిమపరుస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనము విజ్ఞాపన ప్రార్థనలో ప్రారంభించుకుందాము. ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం దేవా, అద్భుతకరుడ, మహోన్నతుడా, నీ భీకరమైన కార్యాలను బట్టి నీకు వందనాలు యేసయ్యా. నువ్వు చేస్తున్న మేలును బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఎంతమందినైనా అయ్యా సమస్యలో ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవ. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో అయ్యా నువ్వు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవ. ఎంతమందినైనా చెప్పుకోలేని సమస్యలతో ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించండి. ఎంతమంది జర్నీస్లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకి నీ దూతల కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎటువంటి కీడు తండ్రి బిడ్డలను అంటకుండా ప్రభా, నీ దూతలను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది కుటుంబాల్లో రక్షణ మార్మన్స్ లేని వాళ్ళు ఉన్నారు, విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది కుటుంబాల్లో తాగుముడు తండ్రి ప్రభా, డ్రగ్ అడిక్షన్కి లోన్ అయిపోయి తండ్రి ప్రభా బానిసలుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను అయితే. ఎంతమంది వ్యభిచార తలంపులు, వ్యభిచారంతోనైనా నింపబడి నేను పాప ఊబిలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది నైనా తండ్రి ప్రభా అప్పులతో తండ్రి ప్రభా, అప్పులని కాడితో అయ్యా తండ్రి ప్రభా ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృప కనికరాన్ని బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. ఎంతమంది ప్రాపర్టీ విషయం ప్రాబ్లమ్స్లో ఉన్నారో, కోర్టు కేసులో ఉన్నారు, విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారో దేవా, అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి ట్రాన్స్ఫర్స్ దయచేయండి సేవల తండ్రి ప్రభా. అడిగిన ప్లేస్కి, నిశ్చితమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ దయచేయండి సార్. ఎంతమంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రమోషన్స్ దయచేయండి సార్. ఎంతమంది నేను ఫైనాన్షియల్గా ప్రభా తండ్రి ప్రభా ఏ లోన్స్ కోసం ఏదైనా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు ఏ ప్రెజర్స్లో ఉన్నారో, జాబ్లో నేను ఏ టెన్షన్స్లో ఉన్నారో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానేసి. మా కుటుంబాలు నీ ఆత్మ కలిగించి ఐక్యత దయచేయండి సార్. మా కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా గొడవలతోనైనా అయ్యా అసమాధానంతో ఉన్నారు, ప్రతి కుటుంబంలో సమాధానాన్ని ఐక్యతను దయచేయండి, అండర్స్టాండింగ్ తండ్రి ప్రభా అయ్యా కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానేసి. అని యొక్క ఆత్మ కలిగించి ఐక్యత మాలో, మా బిడ్డలు, మా భార్యలు, మా భర్తలు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృప దయచేయండి సార్. అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. నేను నీ కృప స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసే. కుటుంబాల్లో తండ్రి ప్రభా ఎక్కడ తండ్రి ప్రభా దుష్టుల ఐక్యతని కొట్టివేయాలని చూస్తున్నాం, వాడి యొక్క ఆలోచనలన్నీ తండ్రి ప్రభా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆ శత్రువుని వాడుకుని మా కుటుంబాన్ని ఘనమైన స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మా సేవకులు మీ చేతికి అప్పగిస్తున్నాను. మా భారతదేశం ఆయన తండ్రి ప్రభా, మా తెలుగు రాష్ట్రాలన్నింటిలో ప్రభా మా యొక్క సేవకులు నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. దుష్టిని ఆలోచన అన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క నాయకులు మీ కంట్రోల్లో తీసుకోండి. నీ అగ్ని కంచి నాటమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సేవకుని చుట్టూ రక్తంతో కంచి మేము ప్రార్థిస్తున్నాను.
రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుత కార్యాలు భీకరమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ఏసయ్యా. అయ్యా స్తుతి 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 నీకే మహిమ కలుగును గాక తండ్రి. మరి ప్రత్యేక సావుకుడు చుట్టూ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. మా దేశంలో మా రాష్ట్రంలో వ్యభిచార ఆత్మను అయ్యా తండ్రి అక్షరం ఆత్మను మీరు తీసివేయండి అయ్యా. కయ్యూను ఆత్మను హత్యలు చేసి ఆత్మను ఏసునామంలో బంధిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి డిప్రెషన్ స్పిరిట్ని తండ్రి ప్రభా ఆత్మహత్యలు చేసుకునే స్పిరిట్ని ఏసునామంలో బంధిస్తున్నాం దేవా. అత్యాచారాన్ని ఆత్మను ఏసునామంలో బంధిస్తున్నాం దేవా. నేను యాక్సిడెంట్ స్పిరిట్ని ఏసునామంలో బంధిస్తున్నాం దేవా. మా రాష్ట్రాల్లో మా దేశాలు విడుదల కలిగించండి. ప్రతి సమస్యను ప్రతి నాయకుడిని కంట్రోల్ తీసుకోండి. ఏ క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రతి కార్యకార్య ప్రతి జీవులు ఏసునామంలో కొట్టివేయబడిగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీకు తండ్రి ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించండి. మా చర్చి లేని సాకులు చర్చిలు దయచండి. సంఘాలు లేని సాకులు సంఘాల మీద దయచే నీ ఆత్మతో అభిషేకంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. భీకరమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీకు అసలు ప్రార్థిస్తున్నాను దేవా. గొప్పగా మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మా భారతదేశం చుట్టూ నాయన మా కుటుంబాల రక్తంతో కంచి వెండి. మా చిన్న బిడ్డల చుట్టూ రక్తంతో కంచి వెండేసి మా యవనస్తుల చుట్టూ రక్తంతో కంచి వెండేసి వాళ్ళ ఎగ్జామ్స్లో మీరు తోడుకుండేసి ఎండ ప్రాబ్లం ఎండ దెబ్బ ఎక్కడ తగలకుండా రక్తంతో కవర్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా కుటుంబాలు మీ చేతికి ఎత్తి పెడుతున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం వేసే మా జర్నీస్ అన్నింటిలో మీరు తోడుగుండి దూతను తోడుగా ఉంచండి అయ్యా. మా యొక్క సేవకుల ప్రయాణాల్లో మీరు తోడుగుండండి అయ్యా. అయ్యా మీ కంచి మేము ప్రార్థిస్తున్నాం దేవానైనా. సొంత చర్చిలు సేవకులు సొంత చర్చిలు దయచేయండి. సొంత స్థలాలు నేను సేవకు సొంత స్థలాలు దయచేయండి. ప్రతి ప్రాబ్లమ్స్ అని కొట్టివేసి ప్రభా క్రైస్తవులు ఏకాత్మ ఏక మనసును మీరు దయచేయండి. ఏసునామములో ఏకాత్మ ఏక మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నీకే వందనాలు మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఏసా మా కుటుంబాన్ని కూడా ఎత్తిపడుతుంది. నీ ఆత్మతో అభిషేకం మమ్మల్ని నింపండి. బలంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అంత్య కాలంలో జాషువా జనరేషన్ మా కుటుంబం బలంగా మీరు వాడుకోండి. మా బిడ్డను మీరు అభిషేకించండి. మా సరిహద్దును విశాలపరచండి. అని మాకు సేవడు అయ్యా తండ్రి బలంగా తండ్రి ప్రభా నేను ప్రతి కొరతను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా తండ్రి సొంత చర్చి స్థలాన్ని మీరు దయచేయండి. సొంత మందిరాన్ని మీరు దయచేయండి. అయ్యా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ. సౌండ్ ఎక్విప్మెంట్ ప్రభు ఏదినైనా తండ్రి కొరత లేకుండా అయ్యా నీ కృప కనికరాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా. నీ ఆత్మ అభిషేకాన్ని మళ్ళీ ఉంచమని తండ్రి ప్రభా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ప్రభా. నీ కృపతో మమ్మల్ని నింప ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. ఏ సమస్యలో బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఏ నిట్టూర్పులో ఉన్నారో ప్రభా. అయా నీ గాయపడిన బిడ్డలను ముట్టునుగా కానీ ప్రార్థిస్తూ ప్రతి ఒక్క అయా చీకటిని తీసివేసి ప్రభా నీ యొక్క బలం యొక్క వెలుగు తండ్రి మాలో తండ్రి ప్రభా ప్రచురింపబడినగా కానీ ప్రార్థిస్తూ ప్రభా. నీ ఆత్మతో నీ అభిషేకత మమ్మల్ని నింపమని యేసు నామమున ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీ స్తుతిస్తూ గణపరుస్తూ తండ్రి ప్రభా నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన వాక్యాలు మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే మీరు అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు ప్రోత్సహించండి. కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. మేము దేవుని దగ్గర ప్రార్థన మీకు నమ్మకంగా మీ విషయంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రైజ్లాడండి అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.